తాగునీరు ఇందాక రమేష్ గారు చెప్పారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తాగునీరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాగునీరు లేక ఇబ్బంది పడ్డవాడిని కాబట్టి తాగునీరు మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఈ తాగునీరు అనే దానికి ఖచ్చితంగా మనం గోదావరి జలాల ఇంటికి కానీ అందించినట్లయితే విజన్ 2047 సక్సెస్ అయినట్టే. ఎందుకంటే సురక్షితమైనటువంటి తాగునీరు లభించట్లేదు. బోర్ వాటర్ ఒకటి తాగుతున్నాడు, చెరువు నీళ్ళు ఒకటి తాగుతున్నాడు. అలాగే ఈ యొక్క కొంతమంది గోదావరి వాటర్, కొన్ని రోజులు గోదావరి వాటర్, కొన్ని రోజులేమో బోర్ వాటర్, కొన్ని రోజులేమో ట్యాంక్ నీరు, ఇలాగ డిఫరెంట్ వాటర్ తాగి వెళ్ళే ఆరోగ్యం పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు ఇప్పటి వరకు చూస్తే అది లాస్ట్ మొన్న కూడా నేను గవర్నమెంట్ లో చెప్పాను, కొంచెం స్టార్టింగ్ పెద్ద పైపులు ఉండాలి, తర్వాత కొంచెం వచ్చేసరికి చిన్న పైపులుగా ఉంది. కానీ మన యొక్క వాటర్ సప్లై సిస్టమ్ డిఫరెంట్ గా ఉంది, రివర్స్ లో ఉంది. స్టార్టింగ్ చిన్న పైపు ఉంది, తర్వాత పెద్ద పైపు, తర్వాత ఇంకా పెద్ద పైపు ఉంది. సో దానివల్ల వచ్చే నీరుని కూడా మనం ఆ పైపు ఆపేస్తాం. అలాగే ఈ రోజు ఒక ట్రైన్ చదువుతారు, ఇంకో రోజు ఒక రోడ్డు తగ్గుతున్నారు. ఇలా కాకుండా మనం కంప్లీట్ వాటర్ సప్లై సిస్టమ్ ని మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. ఆ ప్రాజెక్ట్ మ్యాథమెటిక్స్ గా పెడితే సరిపోతే కంప్లీట్ సొల్యూషన్ అది. అంటే గోదావరి జలాలు తీసుకొచ్చి ఒక గ్రిడ్ ద్వారా మొత్తం గ్రిడ్ లోకి తీసుకొచ్చి అందులోకి ట్యాంక్స్ లోకి తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ప్రజలకు అందరికీ కూడా వాడికి నీళ్లు కూడా గోదావరి జలాల ఇవ్వడానికి 860 కోట్లతో పెట్టాం. అప్పుడు విజన్ 2047 ప్రకారం కావాలి మనం దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డ్రింకింగ్ వాటర్ అనేది కంప్లీట్ సొల్యూషన్ అది ఒక్కటే. ఇప్పుడు సత్యసాయి వాటర్ మనం చూస్తున్నాం, రోజు అతుకులు పొందుతుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. వాళ్ళకి శాలరీస్ ఏ అకౌంట్ నుంచి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. జిల్లా పరిషత్ నుంచి ఇవ్వాలని చెప్పి కొంతమంది అంటారు. జిల్లా పరిషత్లో వాళ్ళకి ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయి ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి లేవని చెప్పుకోవడం చేస్తున్నారు. అదే ఏలూరులో అయితే కొంచెం డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇలా దాన్ని ఎదురు తీసుకురావాలని గవర్నమెంట్ చాలా చుట్టూ పీక్కుంటున్నారు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో కలపాలో అర్థం కావట్లేదు. ఆర్థర్ విలేజ్ కంపెనీలో ఉన్నాం, లేకపోతే పంచాయతీ రాజక ఇలా లేక ఇందులో నుంచి ఏదైనా ఫండ్స్ ఇద్దామని ఈ కన్ఫ్యూజన్ లో రోజు అది అర్థం పొందలాగా అయిపోతుంది. అలాగే ఇప్పుడున్న పైప్ సిస్టమ్ అంతా కూడా బాగాలేదు. కాబట్టి విజన్ 2047 లో ఆ కంప్లీట్ సొల్యూషన్ వాటర్ కి మనం ఏదైతే ప్లాన్ పెట్టామో ఆ ప్లాన్ మీరు యాడ్ చేస్తే డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైతే ఖచ్చితంగా తాగునీరుకి వాడుకోవడానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా మనుషులు జీవిస్తారో అద్భుతంగా వాళ్ళ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతిరోజు డిఫరెంట్ వాటర్ ఏంట్రా ఏంటి తగ్గుతున్నా ఏంటంటే జనరల్ గా మన వాడి భాషలో వాటర్ చేంజ్ అయింది. చేంజ్ ఎందుకు కావాలి? రెగ్యులర్ గా వాటర్ దొరుకుతుంది కదా, ఆ విధంగా ఉండాలి. అలాగే పోలవరం జీవనాడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. మన నేనేదో పని మీద పట్టిసీమ ఓపెన్ చేసి ఎత్తిపోతల పథకం ఈ యొక్క పుష్కర్ ఓపెన్ చేయడానికి పోలవరం కట్టంట వస్తే 200 మిషన్లు ఎట్ టైం పనిచేస్తుంది. కాబట్టి రేపు పోలవరం కూడా మనకి ఆ యొక్క రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ గానే పనిచేస్తుంది. కాబట్టి దాంట్లో వాటర్ కాబట్టి దాని నుంచి తీసుకోవచ్చు. గోదావరి దగ్గర నుంచే పైప్ లైన్ వేయక్కర్లేదు, కాబట్టి ఇందులో తీసుకోవచ్చు. అంటే పబ్లిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వ్యవసాయానికి, తాగునీరుకి, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ యొక్క పోలవరం కెనాల్ లో తీసుకునే విధంగా ఒక జీవో పాస్ చేశారు. కాబట్టి దాని నుంచే మనకి ఇండస్ట్రియల్ నీడ్స్ కానీ పబ్లిక్ నీడ్స్ కానీ మనం అందరూ తీసుకుంటే తాగునీరు అనేది సమస్య పూర్తయితే విజన్ 2047 కూడా మనం సక్సెస్ చేసుకోవడం.